ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. సియోనులో నుండి వాక్కు, వర్డ్ ఫ్రమ్ జయన్. నేటి దినము దేవుడు సియోను నుండి మనకు అందిస్తున్న పరిశుద్ధమైన తన వాక్కును ధ్యానించుకుందాం. ముందుగా నేటి దిన వాగ్దానం చదువుదాం. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఈ కీర్తన, ఈ 121వ కీర్తన, దీన్ని యాత్ర కీర్తన అన్నారు. ఈ కీర్తన రాసినటువంటి రచయిత లేదా కీర్తనాకారుడు అరణ్య యాత్రలో తన ప్రయాణమును కొనసాగిస్తూ యెరూషలేమును చేరుకుంటూ ఉన్నప్పుడు ఎలాగున విశ్వాసము ద్వారా తన ప్రయాణాన్ని కొనసాగించాడో రాశాడు. వినండి. ఈ కీర్తనకారుడు వెళ్తూ ఆ యెరూషలేము పట్టణానికి సమీపంగా వెళ్తున్నప్పుడు దూరం నుంచి కనిపిస్తున్న ఈ పెద్ద కొండల మీద ఆ పట్టణం ఉంది. ఈయన దూరం నుంచి చూసి అనుకుంటున్నాడు, ఆ కొండల వైపు చూస్తున్నా కదా, నాకు ఏదైనా అపాయం వస్తే ఆ కొండల నుంచి నాకు సహాయం వస్తుందా అనుకుంటున్నాడు. ఎందుకు అలా అనుకుంటున్నాడు? కొండల నుంచి సహాయం రావడం ఏంటండి? వినండి, ఇశ్రాయేలు ప్రజలకు సహాయం కోసము కొండల వైపు చూడడం అలవాటు. మీకు గుర్తుందా? ఒకసారి మోషే కొండ మీదకి ఎక్కి చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నాడు. కింద ఇశ్రాయేలీలు యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధం చేస్తున్నప్పుడు మోషే చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నంతసేపు వీళ్ళు గెలుస్తున్నారు. కింద ఆయన చేతులు బరువెక్కి దించగానే ఓడిపోతున్నప్పుడల్లా కొండ వైపు చూసేవారు. అయ్యా, ఏందయ్యా ఓడిపోతున్నాం అని. అంతేకాదు, ఇంకొకసారి మోషే అన్నాడు, ఇశ్రాయేలులు చాలా పెద్ద పాపం చేశారు, దేవుడు కోపంగా ఉన్నాడు. అప్పుడు మోషే అన్నాడు, నేను కొండపైకి ఎక్కి దేవుణ్ణి మీకోసం వేడుకుంటా, ఆయన క్షమిస్తాడేమో, ఆయన సహాయం చేస్తాడేమో అని చెప్పాడు. అలా కొండపైకి ఎక్కగా ఇశ్రాయేలీలందరూ ఆ కొండ వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి వినండి, ఈ కీర్తనాకారుడు కూడా అదే, కొండల వైపు చూస్తున్న నేను కూడా నాకు సహాయం వస్తుందా? నిజంగా మీరు చెప్పండి, కొండల నుంచి సహాయం వస్తుందా? ఆ కొండలు చూస్తుంటే చాలా గొప్పగా ఉన్నాయి. గొప్ప కొండలు బలముగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈయనకి ఏదైనా అపాయం వస్తే ఆ కొండలు ఒక 4 అడుగులు ముందుకేసి ఏమైనా సహాయానికి వస్తాయా? అలాగే ఉండిపోతాయి. అయితే ఈయనకు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ఆ కొండలు ఎంత గొప్పవైనా కావచ్చు, కానీ నా అపాయం వస్తే వాటి నుంచి నాకు సహాయం రాదు. వాటిని, ఈ భూమిని, ఆకాశమును కలుగజేసిన యెహోవాను నన్ను తప్పక కాపాడుతాడు, ఆయన నుండి నాకు సహాయం వస్తుంది అని విశ్వాసము కలిగింది ఆయన. ఈ రోజున నీ జీవితంలో కూడా అనుకుంటున్నావా, నీ ఎదురుగా గొప్పగా కనిపిస్తున్న కొండల వంటివి ఏంటివి? బహుశా నీ చుట్టూన్న స్నేహితులు, బంధువులు, నీ దగ్గర ఉన్న ధనము, ఇలాంటివన్నీ మనకు గొప్పగా కనిపిస్తుంటాయి కదా. మనకి ఏదైనా వచ్చినప్పుడు సహాయానికి నా అక్కరకు వస్తాయి అనుకుంటాం, అపాయం వచ్చినప్పుడు సహాయపడతాయి అనుకుంటాం. వినండి, ఆయా సమయాల్లో అవి నీ సహాయానికి రాకుండా అలాగే నిశ్చేష్టులుగా అలాగే నిలబడి చూస్తుంటారు. నీ సహాయానికి ఎవరు రారు. అయితే వారిని, ఈ భూమిని, ఆకాశమును సృజించిన వాడిని నీవు విశ్వసించినట్లయితే ఆయన నిన్ను కాపాడువాడు, నీకు సహాయం చేయవాడు, నీ అపాయములో నీకు సహాయం చేయవాడు. ఆ భక్తుల్లాగా విశ్వాసాన్ని తెచ్చుకుంటే ఎంత బాగుంటది. ఇప్పుడు వినండి, చూశాడు, దూరం నుంచి కొండలు చూశాడు, సరే ఇది అనుకున్నాడు, ముందుకెళ్ళాడు. రాత్రి అయింది, నిద్రపోతున్నప్పుడు కొంతమంది కాపలాగా ఉన్నారు. ఎందుకు? ఏదైనా అపాయం వస్తుందేమో అని. ఈయన పడుకున్నాడు. కాసేపటి తర్వాత మధ్యరాత్రుల్లో కళ్ళు తెరిచి చూస్తే ఎవరైతే కావలి ఉంటామన్నారో వాళ్ళు కునికిపాట్లు పడుతున్నారు. ఇదేంటి, మమ్మల్ని కాపాడాల్సిన వాళ్ళు కునికిపాట్లు పడుతున్నారు. భయం కలిగింది. మీరు కూడా ఆలోచించండి. మనం కూడా చాలా సార్లు కార్లోనో బస్సులోనో వెళ్తుంటే ఆ కార్ డ్రైవరో బస్ డ్రైవరో కునికిపాట్లు పడుతుంటే భయం వేస్తుంది కదా. అయితే ఈయన అలా చూసి భయపడుతున్నప్పుడు ఈయనకు ఒక విషయం గుర్తొచ్చింది. నన్ను కాపాడతాను అని చెప్పిన ఈ
మనుషులు, ఈ సైనికులు, ఈ వ్యక్తులు కునగచ్చు, నిద్రపోవచ్చు, కానీ నన్ను నిజముగా కాపాడువాడైన నా దేవుడు ఆయన కునుకడు, ఆయన నిద్రపోడు. ధైర్యం వచ్చింది. ఏ అపాయం నాకు రాకుండా ఆయన కాపాడుతా అన్నాడు. వాగ్దానాన్ని నమ్మాడు. నీ జీవితంలో నువ్వు కూడా అదే నమ్ముతున్నావా? దేవుడిని కాకుండా అంతకంటే తక్కువ దేనిని నీకు ఆధారంగా చేసుకో. ఒక పార్క్ లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. చాలాసేపు ఆడుకున్నారు. రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోయేసరికి చూసుకోలేదు, అందరు వెళ్ళిపోయారు. పార్కు చీకటిగా ఉంది. చిన్న బాబులు, అన్న తమ్ముడు. అన్న భయపడుతున్నాడు, తమ్ముడు భయపడుతున్నాడు. అన్న అంటున్నాడు తమ్ముడికి, రేరే భయపడకరా అంటారు. వీడు భయపడతనే వాడిని భయపడద్దు అంటున్నాడు. వాడికి ధైర్యం రావట్లేదు. కాసేపటి తర్వాత తమ్ముడు ఇంకేం కాదు అని ధైర్యం తెచ్చుకుంటున్నాడు. ఈ అన్నకు అర్థం కాలేదు. ఏంట్రా నేనున్నానని ధైర్యం తెచ్చుకుంటున్నావా అంటే తమ్ముడు అన్నాడు, అరే నువ్వు కూడా చిన్న పిల్లోడివే కదా, అది కాదురా, నిన్ను చూసి కాదురా నేను ధైర్యం తెచ్చుకుంటుంది, నిన్ను నన్ను కాపాడగలిగిన నాన్న వస్తున్నాడు, అదిగో దూరంగా. ఎంత గొప్ప విషయం కదా. వినండి, లోకంలో నువ్వు దేనిని నమ్మినా అది కూడా నీకు సహాయానికి రాలేని స్థితికి వెళ్ళొచ్చు, కానీ వాటిని నిన్ను సృజించిన దేవుడు నిన్ను తప్పక కాపాడువాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా యేసయ్య, నాయన ఈ వాగ్దానము చేత ఏ అపాయమును రాకుండా కాపాడువాడు యెహోవాయే. ఆయన మా ప్రాణమును కాపాడన్న ఈ వాగ్దానము విషయమై కీర్తనాకారుని వలె విశ్వాసంతో ముందుకు కొనసాగే కృపను బిడ్డలందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సియోనులో నుండి యెహోవా మిమ్మును ఆదుకొనును గాక. ఆమేన్.